కృష్ణరాజు గారిది బొబ్బిలి బ్రహ్మన్న కానీ ఇవి కానీ చాలా చాలా బాగుంటాయి. మీకు ఆయన సినిమాల్లో ప్రభాస్ గారు ఏది చేస్తే బాగుంటుంది? అది కృష్ణరాజు గారి ఒపీనియన్. భక్తి కన్నప్ప మీకు పర్సనల్గా ఇది? నాకైతే మన ఊరు పండుగలు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అప్పుడు చిరంజీవి గారు చిన్నవాడు కదండి, మా ఈ క్యారెక్టర్ చరణ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ స్నేహితులే కదా, కలిసి చేస్తే బాగుంటుందేమో. అద్భుతంగా ఉంటది. చరణ్ తర్వాత ఏమో జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కలిపి కొత్త రకంగా తీసి అదే సినిమాని కొంచెం మార్చి చేస్తే బాగుంటదేమో అని. అంటే ప్రభాస్ గారు ఒక మాట అంటారు, ఎవరు చెప్పినా పెదబజ్జి భక్త కన్నప్ప మనోరు పాండవులు బొబ్బులు బ్రహ్మన్న, అది మీరు తప్ప ఎవరు చేయలేరు, దాన్ని నేను ముట్టుకోను అంటారు ఆయన. అది ఓన్లీ మీరే తప్ప ఇంక మేము ఊహించాలి. మీ అబ్బాయి సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం? ప్రభాస్ సినిమా అని చెప్తారు. బాహుబలితో ఏది కంపేర్ చేయకూడదు, అదొక అద్భుతం. నేను ప్రతిరోజు ఈ కరోనా ఈ 2 సంవత్సరాల్లోని నైట్ పడుకునే టైంలో చూసేది ఏమైనా ఉందంటే బాహుబలి. మా బాబుది ఆ ఏనుగు సీన్ ఉంటది కదా, బల బల బలరా, అది కొన్ని వందల వేల సార్లు అది నా వల్ల అరిగిపోయి ఉంటుంది ఆ రికార్డు చూస్తూ ఉంటాను. తర్వాత వర్షం మంచి సినిమా, మిస్టర్ పర్ఫెక్ట్ చాలా ఇష్టం అండి నాకు. నచ్చని సినిమా? నచ్చని సినిమా అంటే చెప్పాను, ఏక్ నిరంజన్. ఎందుకనండి? అందులో నాకు అసలు అయితే ఆయన ఏదో ఒంటరిగా ఆ సాంగ్ ఏక నిరంజను అని, ఆ సాంగ్ నాకు అసలు అసలు అంటే మీరు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అందుకని నచ్చలేదు. ఆయన ఒంటరి వాడు ఎందుకు అవుతుంది, వందల వేల మధ్యలో ఉండవలసిన క్యారెక్టర్ కదండి, క్యారెక్టర్ అదే. కానీ నాకు జనరల్ గా పర్సనల్ గా నచ్చదు. తర్వాత చక్రం ఒకటి నచ్చదండి, మంచి సినిమా అది, కానీ అస్సలు ఆ సీన్స్ చూసి భరించలేకపోయింది. నాకు ఆ జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్నది కూడా నచ్చదు. కాదు, మిర్చిలో ప్రభాస్ చాలా బాగుంటాడు కదా, అబ్బో అద్భుతమైన ఆ లుక్ దీంట్లో కనిపిస్తుంది. అంతకన్నా అందంగా ఉన్నారు దీంట్లో డిఫరెంట్ లుక్ చాలా. మీరు చూసారు కదా అసలు ఎలా ఉన్నారు.